అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశానంతరం చిట్చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మ, కార్యకర్తలే పార్టీ జెండాను మోశారు, పార్టీని మోశారు. కాబట్టి పార్టీ కార్యకర్తలందరికీ వాళ్ళు ఏ పని మీద వచ్చినా పనులు చేసి పెట్టండి, వాళ్ళు లేనిదే మనం లేము, వాళ్ళ ద్వారానే మా ఈ పార్టీ నిలబడింది అని స్పష్టమైన ఆదేశాలు మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. పోతే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలని చూసి వాటన్నింటినీ కూడా రివెంజ్ మూడ్లోకి వెళ్ళిపోయారు టీడీపీ కార్యకర్తలు. వాళ్ళు కూడా మాకు ఈ డెవలప్మెంట్ కన్నా కూడా రివెంజ్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకు 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రివెంజ్ కార్యక్రమాలు చూసి కేడర్ ఎంతో నష్టపోయారు, ఆర్థికంగా నష్టపోయారు, కోర్టుల చుట్టూ తిరిగారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినా సరే పార్టీ జెండా వేయకుండా పార్టీ కోసం, పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయబట్టే ఇవాళ 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి. ఇదంతా కూడా పార్టీ కార్యకర్తల కష్టం అని చెప్పక తప్పదు. అయితే అలాంటి కార్యకర్తలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ కార్యకర్తలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ వ్యతిరేకంగా ఏ పని చేయడు, అవుట్ ఆఫ్ ది లా ఆయన పని చేయడం అనేది చంద్రబాబు గారి గురించి కేడర్ తెలుసు. కానీ వాళ్ళంతా కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన చర్యలను చూసి ఇవాళ తట్టుకోలేకపోతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టమంటున్నారు. ఏది ఈ అభివృద్ధి ఇవన్నీ పక్కన పెట్టండి, వాళ్ళు ఏ రకంగా అయితే మన మీద రివెంజ్ తీసుకున్నారు ఆ రివెంజ్ మనం కూడా తీసుకోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇక్కడ రివెంజ్ అంటే తప్పు చేసిన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి పేరు నాని, కొడాలి నాని, వంశీ, జోగి రమేష్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకి, పోసాని, రోజా, రామ్ గోపాల్ వర్మ ఇలా మాట్లాడిన వాళ్ళు, వీడియోల ద్వారా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళు, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని కేడర్ మరీ ముఖ్యంగా కోరుతూ ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవుట్ ఆఫ్ ది వేలు ఏది చేయరు. ఆయన ఏమంటున్నారు, చట్టం తన పని తను చేస్తుంది, మీరు తొందరపడొద్దు, నేను చట్ట ప్రకారం అన్నీ చేద్దాం, చట్టం లేకుండా ఇల్లీగల్గా కానీ అవుట్ ఆఫ్ ది వేలో కానీ నేను చేయను అనే మనస్తత్వం ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిది. అయినా సరే ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలకు టాప్ ప్రయారిటీ ఇవ్వండి అని చెబుతూ ఇప్పుడు వరకు చాలా నామినేటెడ్ పోస్టులు ఇచ్చాను, ఇంకా ఖాళీగా ఉన్న వాటిని కూడా నేను తొందరలో భర్తీ చేస్తాను, కార్యకర్తలకి ధైర్యాన్ని, భరోసాని కల్పించారు నిన్న క్యాబినెట్ సమావేశం. తదనంతరం మంత్రులతో మాట్లాడుతూ మంత్రులందరికీ కూడా స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చారు, ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ కూడా, ఏమని కేడర్ని బాగా చూసుకోమని. మరీ ముఖ్యంగా చంద్రబాబు గారు మాట్లాడుతూ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ పని చేయొద్దు అని కూడా ఈ సందర్భంగా మంత్రులందరూ కూడా తెలియపరిచింది. అంతేకాకుండా ఇప్పుడు 30వ తారీఖు నాటికి 80 లక్షల మంది 2 రాష్ట్రాల్లో కలిసి సభ్యత్వం అవుతుందనేది కూడా తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తల శాశ్వత సభ్యత్వాల ద్వారా వచ్చిన నిధిని కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెడతామని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. ₹1,00,000 కట్టిన మెంబర్సే సుమారు 700 మంది వరకు మెంబర్షిప్ తీసుకున్నారని తెలుస్తూ ఉంది. ఆ డబ్బుతో కార్యకర్తల నిధిగా పెట్టి కార్యకర్తల కోసం అవసరమైన ఖర్చులతో కార్యకర్తలను ఆదుకుంటామని చెప్పి ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తెలియపరచడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.